రోజుకు 8 గంటలు చదివినా ఎగ్జామ్ టైంలో ఏం గుర్తుకు రావట్లేదా? పుస్తకం మూసేసిన 10 నిమిషాల్లోనే చదివిందంతా మర్చిపోతున్నావా? అయితే ఈ వీడియో నీకోసమే. ఈరోజు నేను చెప్పే 5 సింపుల్ టెక్నిక్స్ మీరు ఫాలో అయితే చదివినది ఎక్కువ రోజులు గుర్తుండడమే కాక మీ మార్క్స్ పర్సంటేజ్ అనేది మీరు ఊహించని విధంగా పెరుగుతూ వస్తుంది. ఇంకెందుకు ఆలస్యం, టాపిక్లోకి వెళ్దాం. మన బ్రెయిన్ అనేది కెమెరా కాదు. కేవలం చదవడం వల్ల మెమొరీలో సేవ్ అవ్వదు. బ్రెయిన్కు ఇది ముఖ్యమైన సమాచారం అని రిపీటెడ్గా సిగ్నల్ ఇవ్వాలి. అందుకే టాపర్స్ ఎక్కువగా చదవరు. విన్న దానిని, చదివిన దానిని ఎక్కువగా రివైజ్ చేస్తూ ఉంటారు. ఇతరులకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. చాలామంది కష్టపడి చదివి ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలని అనుకుంటారు. అందుకు వారు టాపర్ల కన్నా 1 గంట ఎక్కువగానే చదువుతారు. ఇలా చదువుతూ ఒక బుక్ని వారం రోజుల్లో కంప్లీట్ చేస్తారు. మళ్ళీ వేరే సబ్జెక్ట్ని తీసుకొని ఆ సబ్జెక్ట్ని కూడా వారం రోజుల్లో అయిపోగొట్టేస్తారు. ఎగ్జామ్ హాల్లో పెన్ను పేపర్ పట్టుకొని తెలిసిన క్వశ్చన్కి ఆన్సర్ రాయడానికి వెళ్తే మాత్రం పెద్ద మెదడులో ఉన్న చిన్న మెదడు 4 వంకలు తిరుగుతుంది. మీ బుర్ర నుండి రక్తపు చుక్కలు వచ్చేంత పని అవుతుంది. ఆ సమయంలో మీ కళ్ళ నుండి చిన్న మెదడు గుజ్జు దారాలుగా కడుతూ ఉంటుంది. ఈ లోకమంతా మాయ, నేను చదివినదంతా మిథ్య అన్నట్టుగా మీ స్టడీ కనబడుతుంది. ఇక ఇదంతా పక్కన పెట్టి టాపిక్లోకి వెళ్దాం. ఈరోజు అత్యంత శక్తివంతమైన, ప్రపంచంలో ఎక్కువ మంది టాపర్స్ ఉపయోగించే 5 పవర్ఫుల్ టెక్నిక్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. నెంబర్ 1, యాక్టివ్ రీకాల్. ఇంతకు ముందు చెప్పినట్టుగా నేను ఏం చదువుతున్నాను, ఎందుకు చదువుతున్నాను, ఎలా చదువుతున్నాను అని పట్టించుకోకుండా సిలబస్ని కంప్లీట్ చేయడం ఇంపార్టెంట్ కాదు. చదివిన దాన్ని సమయానికి గుర్తుకు వచ్చేలా చేసుకుంటూ చదవడం ఒక టెక్నిక్. ఈ టెక్నిక్ గనక మిస్ అయితే మీరు ఎన్ని సబ్జెక్టు కంప్లీట్ చేసినా, ఎంత సిలబస్ని కంప్లీట్ చేసినా ఇసుకలో పోసిన నీరులా మీ కష్టమంతా వృధా అవుతుంది. ఒక లెసన్ని మరో లెసన్తో, లేదా ఒక ఆన్సర్ని మరో ఆన్సర్తో ఇంటర్లింక్ చేసుకుంటూ ఈజీగా ఉన్న వాటిని వదిలిపెడుతూ హార్డ్గా ఉన్న క్వశ్చన్స్ని పదే పదే గుర్తుకు చేసుకుంటూ నీ మైండ్ను అవసరం ఉన్నప్పుడు నీకు గుర్తుకు వచ్చేలా చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఏదైనా ఒక హార్డ్ సబ్జెక్టు నీవు కంప్లీట్ చేసినప్పుడు ఏదో భయంతో కంప్లీట్ చేశాను, భారంగా కంప్లీట్ చేశాను అనే భావన నీలో రాకుండా నేను ఎందుకు భయపడుతున్నాను, ఎక్కడ స్ట్రక్ అయ్యాను అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. అప్పుడు నీకే అర్థమవుతుంది. ఇలా భయపడుతూ నేర్చుకున్న ఆన్సర్స్ ఎప్పుడు కూడా మీకు ఎగ్జామ్ సెంటర్లో గుర్తుకు రావు. ఎందుకంటే మీ మైండ్లో కన్ఫ్యూజన్ ఉంది కాబట్టి ఎగ్జామ్ సెంటర్లో కూడా అదే కన్ఫ్యూజన్ రిపీట్ అవుతుంది. సో మీరు చదివినదంతా వృధా అవుతుంది. నేను చెప్పే విషయం ఏంటంటే, మీరు ఏదైనా ఒక సబ్జెక్ట్ చదివినప్పుడు లేదా కంప్లీట్ చేసినప్పుడు ఆ సబ్జెక్ట్ను సమయం దొరికినప్పుడల్లా ఒక పేపర్పై రాసే ప్రయత్నం కానీ, లేదా మైండ్లో స్టెప్ బై స్టెప్ గుర్తుంచుకునే ప్రయత్నం కానీ చేస్తూ ఉండాలి. అప్పుడే మంచి ఫలితం వస్తుంది. ఇలా చేయడం వల్ల మీలో ఫోటోసింథసిస్ అనే మెమొరీ పెరుగుతుంది. అంటే మీకు ఆన్సర్ కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తూ ఉంటుంది. ఇలా మీరు ఎక్కువ సార్లు మెమొరైజ్ చేయడం వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. స్పేస్ రెపిటేషన్. కొంతమంది పిల్లలు రేయింబవళ్ళు కష్టపడి చదువుతూ ఉంటారు. నిజానికి వాళ్ళ కష్టానికి టాపర్ అనేది చాలా చిన్న పదం. కానీ వారు చేసే చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల వాళ్లకు రావాల్సిన ఫలితం రాలేకపోతుంది. ఒక్కోసారి కొంతమంది ఏ కష్టం పడకుండానే క్లాస్లో చెప్పిన దాన్ని వింటూ అప్పుడప్పుడు చదువుకుంటూ టాప్ ర్యాంక్ తెచ్చుకుంటూ ఉంటారు. ఇది వారికి సబ్జెక్ట్పై ఉన్న ఇంట్రెస్ట్ మరియు నమ్మకం మాత్రమే. వారు నేర్చుకునే ప్యాటర్న్ని అర్థం చేసుకోవడం వల్ల వాళ్లకు ఆ ధైర్యం వస్తుంది. అర్థం చేసుకోకుండా గంటలు గంటలు చదవడం వేరు, అర్థం చేసుకుని కొన్ని గంటలు చదవడం వేరు. ఈ సెంటెన్స్ అర్థం కాకుంటే మళ్ళీ ఒకసారి వినండి, మీకు చాలా ఉపయోగపడుతుంది. కంటిన్యూగా గంటలు గంటలు చదవడం వల్ల మీ మెదడు చురుగ్గా పనిచేయడం తగ్గిపోతుంది. కావున చదివేటప్పుడు కాస్తంత రిలీఫ్ ఇచ్చి, అంటే వేరే నచ్చిన సాంగ్స్ని కానీ, గేమ్స్ని కానీ కంప్లీట్గా సిచ్యువేషన్ చేంజ్ అయ్యేటట్టుగా మీ మైండ్ని బిజీగా ఉంచండి. లేదంటే మీ కష్టమంతా వృధా అవడమే కాకుండా మీరు డిప్రెషన్కి వెళ్ళడం, ఈవెన్ ఇష్టమైన సబ్జెక్టు చదువుతున్నప్పుడు కూడా చిరాకుగా అనిపించడం, ఆఖరికి చదువుపై విరక్తి కూడా, అనగా చదువు అంటేనే విరక్తి కలిగేలా మీకు అనిపిస్తుంది. నెంబర్ 3, హైమన్ టెక్నిక్. ఈ టెక్నిక్ అనేది అన్ని టెక్నిక్లలో కన్నా చాలా ఎఫెక్టివ్ అయినది. నీవు నేర్చుకున్న దానిని సింపుల్గా ఇతరులకు చెప్పలేనప్పుడు నీకు ఆ సబ్జెక్ట్ అర్థం కాలేదని గుర్తుంచుకో. ఇది ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
మీరు నేర్చుకున్న ఏదైనా ఒక ఆన్సర్ లేదా సబ్జెక్ట్ని అసలు ఆ సబ్జెక్టుతో సంబంధం లేని వ్యక్తులకు అంతకుముందు మీరు చేతిలో ఒక పెన్నును ఖాళీ పేపర్ని తీసుకోండి. ఇప్పుడు మీరు నేర్చుకున్న సబ్జెక్ట్ని అవతలి వ్యక్తికి చెప్పడం స్టార్ట్ చేయండి. ఖచ్చితంగా ఎక్కడో ఒకప్పుడు మీకు గ్యాప్ అనేది ఎదురవుతుంది. అంటే సబ్జెక్ట్ని ఎక్స్ప్లెయిన్ చేయడం మీకు ఇబ్బంది అవుతుంది. ఆ సమయంలో మీరు ఎక్కడ ఇబ్బంది పడుతున్నారు అనేది పేపర్పై పెన్ సహాయంతో రాయండి. మీరు స్ట్రక్ అయిన కాన్సెప్ట్ వల్ల మొత్తం సబ్జెక్ట్ని మీరు ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నారా, లేకుంటే కొంత మేరకు ఆ సబ్జెక్ట్ని చెప్పలేకపోతున్నారా అని జెన్యూన్గా మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఎక్కడ స్ట్రక్ అయ్యారో ఎగ్జాక్ట్లీగా పేపర్లో రాయండి. రాసిన దానిని తిరిగి నోట్బుక్ ఓపెన్ చేసి, అంటే అప్పుడే కాకుండా మరుసటి రోజైనా లేదా మరొక పూటైనా నోట్బుక్ని ఓపెన్ చేసి నేను ఎక్కడ మిస్టేక్ చేశాను, ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయాను అని మిమ్మల్ని మీరు రెక్టిఫై చేసుకునే ప్రయత్నం చేయండి. ఈ ప్రాసెస్ చూడ్డానికి చాలా చిన్నదిగా అనిపించవచ్చు, సింపుల్గా కూడా అనిపించవచ్చు, కానీ దీని రిజల్ట్ చాలా గొప్పగా ఉంటుంది. కావాలంటే ఈసారి మీరు ఈ మెథడ్ని అప్లై చేసి చూడండి. రిజల్ట్స్ ఎంత గొప్పగా ఉంటుందో మీకే అర్థమవుతుంది. సబ్జెక్ట్ లేని వారి దగ్గర మొదలైన మీ ఎక్స్ప్లెనేషన్ ఎక్స్పర్ట్స్ దగ్గర డిబేట్ చేసేంతలా మీ సబ్జెక్ట్ ఇంప్రూవ్ అవుతుంది. నెంబర్ 4, షార్ట్ నోట్స్. మీరు ఒక విషయాన్ని గమనించండి. ఏదైనా కాంపిటేటివ్ ఫీల్డ్కి ప్రిపేర్ అయ్యే వారి దగ్గర ఖచ్చితంగా ఒక షార్ట్ నోట్స్ అనేది ఉంటుంది. ఆ షార్ట్ నోట్స్లో ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయి. అంటే వారు ఎక్కువసార్లు రివిజన్ చేయాల్సినవి లేదా ఫార్ములాస్, బిరుదులు, ఇంపార్టెంట్ డేట్స్ కానీ, ఇంపార్టెంట్ బుక్స్ నేమ్స్ కానీ, రిపీటెడ్గా ఎగ్జామ్స్లో వచ్చే క్వశ్చన్స్ కానీ ఉంటాయి. వీరు ఈ షార్ట్ నోట్స్ని ప్రతిరోజు సమయం దొరికినప్పుడల్లా రివిజన్ చేస్తూ ఉంటారు. ఇలా రివిజన్ చేయడం అనేది దాదాపు వారు చదివిన మొత్తం సిలబస్ని మళ్ళీ రివిజన్ చేయడంతో సమానం. ఈ షార్ట్ నోట్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే, ఏవైతే నీకు హార్డ్గా అనిపించిన పాయింట్స్ని ఈ షార్ట్ నోట్లో రాసుకోవడం వల్ల, వాటిని రెగ్యులర్గా రివైజ్ చేయడం వల్ల నీకు కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతూ వస్తుంది. అంతేకాకుండా నేర్చుకోవాల్సిన కాన్సెప్ట్స్ చాలా ఈజీగా అర్థమవుతాయి. ఎగ్జామ్ సెంటర్స్లో ఏదైతే మీరు నేర్చుకున్నారో అది తొందరగా గుర్తుకొస్తుంది. కావున మీ దగ్గర కనుక ఒకవేళ షార్ట్ నోట్స్ లేకుంటే ఈ రోజు నుండే షార్ట్ నోట్స్ని మెయింటైన్ చేయడం అలవాటు చేసుకోండి. నెంబర్ 5, విజువల్ మెమొరీ. మీరు కొన్నిసార్లు మీ మెదడు ఎలా పనిచేస్తుంది, ఏ విధంగా నేర్చుకుంటే ఎంతకాలం గుర్తుంటుంది అనే విషయం మీద కూడా కొంచెం దృష్టి పెట్టాలి. మెదడుకున్న ముఖ్య బలం ఏంటంటే అది మాటల కన్నా బొమ్మలను ఎక్కువగా గుర్తుంచుకుంటుంది. అందువల్ల మీరు చదువుతున్న సబ్జెక్ట్ని బొమ్మల రూపంలో, కథల రూపంలో, సింబల్స్ రూపంలో, కోడింగ్ రూపంలో, మ్యాప్ రూపంలో మీరు గుర్తుంచుకోగలిగినట్లయితే మీలో అద్భుతమైన చేంజ్ అనేది మొదలవుతుంది. ఇక్కడ సమయం లేనందువల్ల ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాను. నెక్స్ట్ ఎపిసోడ్లో ఈ టాపిక్స్ గురించి చాలా వివరంగా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇది ఫ్రెండ్స్ ఈ రోజుకి ఇంట్రెస్టింగ్ విషయం. మరో రోజు మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుంటా. అంతవరకు సెలవు తీసుకుంటూ మీ స్నేహితుడు.